ఆస్పత్రిలో వెయిట్ చేస్తున్న రాధేశ్యామ్కు ఊపిరాడడం లేదు. డాక్టర్లు బైపాస్ సర్జరీ చేయాలని సూచించారు. అతను ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకోలేరు. అలాగని ప్రభుత్వ హాస్పిటల్స్ వద్ద పరిస్థితి చూస్తే రోగుల వెయిటింగ్ లిస్ట్ చాలా పెద్దదిగా ఉంది. రాధేశ్యామ్ ఆయుష్మాన్ పరిధిలో వచ్చేంత పేదవాడు కాదు, ప్రైవేట్ ఆస్పత్రుల ఖర్చులను భరించేంత ధనవంతుడు కాదు. మధ్యతరగతి సంక్షోభం తీవ్రమైంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో దాదాపు 11 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. రోజురోజుకు రాధేశ్యామ్ ఆరోగ్యం క్షీణిస్తూ అతని ఆశలు సన్నగిల్లుతున్నాయి. త్వరలో బడ్జెట్ను ప్రభుత్వం ప్రకటించబోతోందని ఆయనకు తెలిసింది. ఈ బడ్జెట్ ఎన్నికల ఆధారంగా ఉంటుంది. ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రభుత్వం కొన్ని పెద్ద ప్రకటనలు చేయడం ద్వారా తన ఉద్దేశమేంటో చెప్పొచ్చు. ఇక్కడ రాధేశ్యామ్ ప్రభుత్వం నుంచి కొన్ని హామీలను ఆశిస్తున్నారు. ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్ కార్డ్ సౌకర్యం కల్పించాలన్నారు. ఇందుకోసం మధ్యతరగతి కుటుంబాల నుంచి కొంత పేమెంట్ తీసుకున్నా కనీసం చికిత్సా భారమైనా తగ్గుతుంది. ప్రస్తుతం ఈ పథకం 10 కోట్లకు పైగా పేద కుటుంబాలకు, అంటే దాదాపు 55 కోట్ల మందికి లబ్ధి చేకూరుస్తోంది. రెండవ హామీ ఆయుష్మాన్ కార్డును పొందిన తర్వాత చికిత్స. రాధేశ్యామ్కు పరిచయమున్న పలువురికి ఆయుష్మాన్ కార్డులున్నాయి, కానీ వాటితో చికిత్స పొందలేకపోతున్నారు. ఎందుకంటే ఆ ఆస్పత్రులు ఆయుష్మాన్ స్కీమ్తో అసోసియేట్ అవ్వలేదు. కారణం, ఢిల్లీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఆయుష్మాన్ పథకం వర్తించదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వాల పరిధిలోకి వచ్చే ఆస్పత్రిలో ఆయుష్మాన్ కార్డ్ నిరుపయోగంగా మారుతోంది. మూడో హామీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఒక్కో కుటుంబానికి 5 లక్షల నుంచి 10 లేదా 15 లక్షల బీమా సౌకర్యాన్ని పెంచడం. చికిత్స ఖర్చు రోజురోజుకి పెరుగుతోంది. ఔషధాలు, శస్త్రచికిత్సల ద్రవ్యోల్బణం ఆహార ద్రవ్యోల్బణం కంటే చాలా ఎక్కువ. డిసెంబర్లో ఆహార ద్రవ్యోల్బణం రేటు 9.5% కాగా వైద్య ఖర్చుల ద్రవ్యోల్బణం 14%గా ఉంది. అవయవ మార్పిడి, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్సకు 10 నుంచి 15 లక్షలు, అంతకంటే ఎక్కువే ఖర్చవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయుష్మాన్ పరిధిని విస్తరించాల్సిన అవసరం ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంటే తన తాలూకాకు చెందిన పీఏసీ కూడా కొంత మెరుగుపడాలని రాధేశ్యామ్ కోరుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 24 గంటలు డాక్టర్ల లభ్యత, చికిత్స కోసం స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ, అంబులెన్స్, ఔషధాల లభ్యత గురించి బడ్జెట్లో హామీ ఇవ్వాలి. దీనివల్ల ప్రైవేట్ ఆస్పత్రులపై సామాన్యుడు ఆధారపడడం తగ్గుతుంది. ఈ సంవత్సరం రాధేశ్యామ్ ఆరోగ్య సంబంధిత పథకాల గురించి మాత్రమే ఎదురుచూస్తున్నారు.